అయితే మీ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి, హత్యలకు సంబంధించిన కావచ్చు, బాంబు దాడులకు సంబంధించి ఉన్నాయి కేసులు. అన్నీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు దాకా క్లియర్గా అన్నీ కొట్టేశారు. అందువల్ల ఇక్కడ దాని గురించి అసలు మాట్లాడడానికి అవకాశం లేదు. అంటే రాజకీయ వైరమే లేదు అంటున్నారు మీరేమో. స్పష్టంగా మీరు ఏదైతే వాళ్ళ మీద ఆరోపిస్తున్నారో, బాంబులు తయారు చేశారు, పేల్చుకున్నారు, వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకున్నారని, అదే సమయంలో మీ మీద కూడా సెల్ఫ్ గోలు వాడు వేసుకున్నాను నేను ఆరోపణ చేయటం కాదు, అది జరిగిన ఫ్యాక్ట్. నీకు 1994లో పోలీస్ రికార్డ్స్ మాటూరు పోలీస్ స్టేషన్లో ఉంటాయి. నిన్న క్రైమ్ నెంబర్ కూడా ఎందుకో పంపించారు వాళ్ళు. అంటే నేను అనేది అదే సమయంలో మీ వర్గానికి సంబంధించి మీతో సహా కేసులు పెట్టుకుని అంటే మీ మీద కూడా కేసులు పెట్టారు, మా మీద పెట్టారు, వాళ్ళ మీద వాళ్ళ మీద పెట్టారు. మీరు కూడా దాడులు చేసినట్లే కదా అప్పుడు. ప్రతి దాడులు వాళ్ళు దాడి చేశారని మీరు అంటున్నారు. ప్రతి దాడి మీరు కూడా చెయ్యటం పెట్టుకోవడం తప్పేమి అనే ఎవడు అనుకోండి. ఇప్పుడు దాడి చేస్తుంటే తలకాయించుకు ఎవడు కూర్చోడేది. ఇప్పుడు దాడి అనేది నీ అవతల వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు తలకాయ చెప్పి వీళ్ళు కూర్చోలేరు కదా. గ్రామాల్లో ఉండే పరిస్థితి ఎట్టుంటుంది, వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తుంటే ఎవడైనా న్యాచురల్గా ఎవడైనా దాన్ని హట్ అవుతారు. దానికి ప్రత్యేకంగా ఏదో మా అందరూ బుద్ధిమంతులను అవతలు అచ్చగా ఇదని చెప్పని చెప్పడం కాదు. వీళ్ళు చేసిన ప్రక్రియలో వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు మా వాళ్ళ మీద కేసులు పెడితేనేమో తప్పుడు కేసులు పెట్టినాయని ఛార్జ్ చేశారు. వాళ్ళ మీద ఉన్న కేసులన్నేమో రిఫర్ చేయించుకున్నారు. ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేసినందువల్ల అల్టిమేట్గా పోలీస్ ఫెయిల్యూర్. వాళ్ళేంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతామనేవాళ్ళు వాళ్ళు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండేవాళ్ళు మేము. అధికారం లేకపోతే ఒక మినిట్ కూడా వాళ్ళు అసలు తిరిగే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళకంటే ఆ కాన్ఫిడెన్స్, వాడు చేసే తప్పులని వాళ్ళకి తెలుసు. రెచ్చగొట్టేతనం, గిచ్చేది, మాకేం తెలియదు అనేది, ఈ విధమైనటువంటి ప్రజల అభిప్రాయం ఏంటంటే మేమేదో హైహ్యాండెడ్గా ఉన్నట్టు, వాళ్ళంతా బుద్ధిమంతులు అన్నట్టు, ఎస్ బాస్ అనుకుంటే చేతులు కట్టుకొని నక్క వినేయాలని. జనరల్గానే ఇది మీ దృష్టికి వచ్చిందా? ఇప్పుడు రెండు పర్సనాలిటీస్ నిలబడితే, గొట్టిపాటిగా హనుమంతరావు, కరణం బలరావు అంటే ఆ కరణం బలరావు చాలా అగ్రెసివ్ అమ్మా, అతను ఫెరోషియస్గా ఉంటాడు. ఫెరోషియస్ దేనికి వస్తారు? మమ్మల్ని ఇబ్బంది పెడితే వస్తాం, లేకపోతే నాకేమి. నేను రాజకీయంగా పైకి తీసుకొచ్చిన ఇతను మా ఇద్దరు కొద్దిగా ఇద్దరు 4 గంటల 4-5 పెద్ద ఉన్నా రాజకీయంగా ఎవరినైనా జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది నేను. నువ్వు ఎవరు మమ్మల్ని అందుకని సస్పెండ్ చేశారు. ఇది అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి టీడీపీ అతన్ని చేసాం. అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు, రామారావు గారు పిలిపించి మాట్లాడాడు నాతోటి. మరి నన్ను పిడతల దగ్గర నేను ఒక్కడే కాదు, నేను ఒక్కడంటే మీరు ఏదో స్టోరీ చెప్పారనుకోవచ్చు. నన్ను పిడతల రంగారెడ్డిని దీవికొండ చౌదరి ఆయన స్పీకర్ చేశాడు. పిడతల రంగారెడ్డిని తెలియని వాళ్ళు ఉంటారు, స్పీకర్ చేశాడు, ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు. మేము ముగ్గురం కలిసి మాకున్నటువంటి 7 ఓట్లని ఇతనికి ఇచ్చి ఇతనే వచ్చి రిక్వెస్ట్ చేశాడు. హనుమంతరావే నేను చీరాల్లో ఉండేవాడిని. అప్పుడు వచ్చి ఇట్లా నాకు ఆ కోరిక ఉంది, ఇక్కడికేమో వీళ్ళు బై ఎలక్షన్స్లో వెంకటేశ్వరరావుని అక్కడ పెట్టమని చెప్పని అడిగారు. నేను అది వదులుకున్నప్పుడు నేను చైర్మన్గా మీరు సహకరిస్తే నేను దీనికి వెళ్తాను, బై ఎలక్షన్లో అతనికి సీట్ ఇస్తామని చెప్పాడు. అదే జరిగింది. మేము ఒప్పుకున్నాం. మమ్మల్ని సస్పెండ్ చేశారు. మేము అసలు రిప్లై కూడా ఇవ్వలేదు. మేము అప్పటి నుంచి టీడీపీ కోఆపరేట్ చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత మీ ఎందుకు వచ్చినాయి వాళ్ళకి వర్గాలని అంటే అప్పటికి వర్గాలు లేవు మొదట్లో. వీళ్ళు కేవలం వెంకటేశ్వరరావు ఉన్నటువంటి ఆలోచనలో అది చేసినటువంటి అది పర్సనాలిటీ స్ట్రగుల్ అనుకోండి. నాకేం లేదు, మాకు ఇగో ఏం లేదు. ఒకడు వస్తాడు, దండ వేయడానికి ప్రయత్నం చేస్తాడు. నేను తెలుసు, నాకు వీళ్ళకి పక్కన అతను కూడా వెంకటేశ్వరరావుకి ఏమని బలవంతాన్ని వేయిస్తాం. వేయించినప్పుడు వాడు మందు కొట్టి వస్తాడు. ఇది అయిపోతే అటు వేస్తే కాదని మీకు తెచ్చానంటాడు. ఈ 2 సార్లు చూసిన తర్వాత ఏంటంటే అది మరీ ఇన్సల్టింగ్ ఉంటుందని ఇంకా ఈ ప్రక్రియ మానేసాం. అంటే ఇట్లాంటి ఏదో
ఆ పర్సనాలిటీ దీని మీదకి వచ్చేటప్పటికి ఈ లోన్ పెట్టుకొని కొన్ని వీళ్ళందరిని ఎంకరేజ్ చేస్తే తెలుగుదేశం వాళ్ళనే ఆ రోజున కూడా సఫర్ చేసి ఇబ్బందులు పెట్టారు కాబట్టి అక్కడ వర్గాలు ఆ విధంగా వచ్చినాయి తప్ప మేమిద్దరం పెట్టుకునేవి కాదు. రెండోది ఏంటంటే నువ్వు చెప్పే ఇప్పుడు ఈ రవికుమార్ అనేవాడు, గొట్టిపాటి రవికుమార్ అనేవాడు సొంత అన్న, అంటే హనుమంతరావు కొడుకు నర్సయ్య, గొట్టిపాటి నర్సయ్య, ఇతను కాదు వారసుడు. గొట్టిపాటి నర్సయ్య మీద కంటెస్ట్ చేశాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. టీడీపీలో ఉన్న గొట్టిపాటి నర్సయ్య మీద ఎంతమంది తెలుసు? ఎంతమంది మీరు ఫోకస్ చేస్తున్నారు బయట? నర్సయ్య అనేవాడు గొట్టిపాటి హనుమంతరావు కొడుకు. అతనికి ఆర్టిఫుల్గా నేను పనిచేశా చంద్రబాబు నాయుడు చెప్తే 1,03,000 ఓట్లు మెజార్టీ తెప్పించాం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, నాట్ పార్లమెంట్. తర్వాత ఎలక్షన్స్లో అది నేను చెప్పాను, నీకు ఇండికేషన్స్ అందరిని కలుపుకోకపోతే ఇబ్బందులు వస్తాయనంటే అది 40,000 పడిపోయింది. బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇతను కుటుంబంలో చిచ్చు పెట్టి వాళ్ళ కుటుంబంలోనే నర్సయ్యకి వ్యతిరేకంగా పనిచేసి వాళ్ళ అమ్మని, వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ బాబాయిలు అందరినీ వ్యతిరేకం చేసి తన పక్క తిప్పుకొని ఇతను ఓడించాడు. నర్సయ్యని ఓడించాడు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. కాంగ్రెస్ పార్టీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కాదు, వెంకటేశ్వరరావు గారు రోల్ అప్పటికి బ్యాక్అవుట్ అయ్యాడు, అప్పటికి అయిపోయింది. గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు మీకంటే అక్కడున్న పరిస్థితుల్లో అతనికి నర్సయ్య మీద వ్యతిరేకత తెచ్చి అతని మీద స్వయంగా కంటెస్ట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని అంతా తన వైపు తిప్పుకొని క్రికెట్గా చేసినందువల్ల నర్సయ్య పడిపోవడం జరిగింది. ఇది ఎంతమందికి మీరు బయట చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు మేమంటే దూరం అనుకోవచ్చు. గొట్టిపాటి నర్సయ్యుడు కొంత అన్న, హనుమంతరావుకు వారసుడు. అతన్ని నేను హార్ట్ఫుల్గా మాకు ఇష్యూస్ వచ్చినా కూడా నేను హార్ట్ఫుల్గా చేశా. 1,03,000 మెజారిటీ వచ్చింది. రెండో ట్రిప్కి వచ్చేటప్పటికి ఇతను కొంతమంది కలుపుకోవట్లేదని చెప్పని అది చెప్పాను ముందునే. చంద్రబాబు నాయుడుకి కాస్ట్ ఇచ్చారు, ఇతను అందరిని కలుపుకోవట్లేదు, రేపు పొద్దున ప్రాబ్లం అవుతుందని కూడా చెప్పాను. అది 40,000 పడిపోయింది. దాన్ని ఈలోపు ఈ అడ్వాంటేజ్ తీసుకొని ఇతను అతని మీద ధ్వజమెత్తి రకరకాల ఆరోపణలు చేసి అతని మీదే కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకొని పోటీ చేశాడు. కేవీపీ రామచంద్రరావుని పెట్టుకొని అతని మీద గెలిచాడు. నేను గండం బలరామకృష్ణమూర్తిని ఐ డ్రీమ్స్ వీళ్ళు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు, అదేవిధంగా ప్రజలతోటి సన్నిహిత సంబంధాలు నెలకొల్పేదానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, డెవలప్మెంట్ ఇష్యూలో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్లో షేర్ చేసుకున్నందుకు ప్రత్యేకంగా ఐ డ్రీమ్ మీడియాకి దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.